హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డీటెయిల్ టాక్స్. ఇప్పుడైతే చాలామంది కొత్త యూట్యూబర్స్ వ్యూస్ రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొత్త యూట్యూబర్స్ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, ఏ యాప్ ఎక్కించుకోవాలి, ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను మీకు వీడియోలో పూర్తిగా ఇచ్చాను. మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇక నేనైతే ఇంకా నా ఛానల్ చూపిస్తున్నాను. ప్లేస్టోర్లోకి వెళ్ళి ట్యూబ్ బడ్డీ యాప్ ఎక్కించుకోవాలి. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ట్యూబ్ నేనైతే ఇంకా యాప్ ఎక్కించుకున్నాను. నాకైతే అప్పుడు ఇన్స్టాల్ చేసినాక ఓపెన్ వచ్చింది. మీరు చూడండి, ఇక్కడ చూడండి, నాకు 260 ఇప్పుడు 324 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడైతే రీసెంట్గా నాకు కొత్తగా క్రియేట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ అనేది. వ్యూస్ ఎలా వచ్చాయో చూడండి. ఒక షార్ట్ వీడియోస్గా 12,295 వ్యూస్ వచ్చేసినాయి. దీంట్లో కలర్గా చూపించాలి, అప్పుడు నాకు చూపించట్లేదు. మీకైతే చూపిస్తుంది ఏది కరెక్ట్ ఉంది, కలర్స్ ఎక్కువ వ్యూస్ పోతుంది అనేది మీకు చూపిస్తుంది. దాని తర్వాత ఇంకొక యాప్ ఉంది, అది ఏమిటది VIDQ. మీరు చూడండి, ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. నేను సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు అప్పుడే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. మీకైతే ఇన్స్టాల్ అని వస్తుంది. VIDIQ యాప్ ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. కీ సక్సెస్ ఆఫ్ యూట్యూబ్ అనేది అంటే ఖచ్చితంగా ఎక్కించుకోవాలి ప్రతి ఒక్కరు యూట్యూబర్, కొత్త యూట్యూబరు. ఇంకా థంబ్నెయిల్ డీటెయిల్స్ SEO అని ఉంటుంది. థంబ్నెయిల్ కరెక్ట్ ఇచ్చాను లేదనేది మీకు అది చూపిస్తుంది. డీటెయిల్స్ అంటే హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ నేను ఎలా ఇచ్చాను చూడండి. చాలా హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసాను. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే SEO స్కోర్ అనేది పెరుగుతుంది. SEO స్కోర్ పెరిగితే మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి ఆటోమేటిక్గా షేర్ చేసింది యూట్యూబ్ కంపెనీ వాళ్ళు. చూడండి, నా స్కోర్ 0 ఉంది, కొంచెం ఉంది. నేను ఇంకా హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ ఇంకా సరిగ్గా ఇవ్వాలని అర్థం. మీరు ఖచ్చితంగా ఇవ్వండి. 100 స్కోర్కి నాకు ఇంకా 18 వచ్చినాయి. ఇంకా చెక్ లిస్ట్లో కనబడుతుందిగా ఏమేమి కరెక్ట్ ఇచ్చారు, ఏమి ఇంకా కరెక్ట్ ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో దీంట్లో యాప్లో క్లియర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు అట్లాగే చూస్తే ఇక్కడ 12,000 వ్యూస్ రీసెంట్గా వచ్చాయని దీంట్లో చూపిస్తుంది మనకి. ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంటుంది ఈ యాప్ అనేది. ప్రతి ఒక్క యూట్యూబర్ ఖచ్చితంగా ఎక్కించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తుంది నాకు రీసెంట్గా 12,000 వ్యూస్ వచ్చాయని ఇక్కడైతే చూపిస్తుంది మనకి. ఈ యాప్లో అవైలబుల్గా అందరికీ చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి యూట్యూబర్కి యాప్ ఎక్కించుకుంటే చూపిస్తుంది. ఇంకా నా ఛానల్ అయితే ఇక్కడ జీమెయిల్ లాగిన్ చేయాలి. మీరు కూడా ఖచ్చితంగా లాగిన్ చేయాలి. అలాగైతేనే ఇది వర్కౌట్ అవుతుంది. చూడండి, పైకి స్క్రోల్ చేస్తాను. దాని తర్వాత ఇంకొక యాప్ ఉంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ యాప్ పేరు ఏమిటంటే IT స్టూడియో యాప్. ఇప్పుడు మనం చూపిస్తాను. ప్లేస్టోర్ అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దీనికైతే ఖచ్చితంగా ఎక్కించుకోవాలి. ఎందుకంటే వాచ్ టైమ్ అవర్స్ ప్రతి ఒక్కటి దీంట్లో A to Z దీంట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. నాకైతే అప్పుడు ఇన్స్టాలేషన్ ఓపెన్ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నా యూట్యూబ్ ఛానల్ ఒక హిస్టరీ. నా వాచ్ టైమ్ అవర్స్ అయితే చూపిస్తాను మీకు. 95.4 అవర్స్ అయింది నా మొత్తం వీడియోస్ కలిపి. మీకు చూడండి ఖచ్చితంగా ఏ వీడియోకి ఎంత అవర్స్ అనేది మీకు వీడియో చూపిస్తుంది. దీంట్లోన వ్యూస్ అయితే 7.6K షార్ట్ వీడియోస్ అన్నీ చూపిస్తుంది. రియల్ టైం 48 అవర్స్లో 13,600 వ్యూస్ వచ్చేసినాయి. నాకు 2 డేస్లోనే ఉన్నట్టు వ్యూస్ వచ్చాయని మీకు చూపిస్తుంది. దీంట్లోన నా ఇదైతే నా మొత్తం షార్ట్ అన్ని లాంగ్ వీడియోస్ అన్నీ కలిపి చూపిస్తుంది. అండ్ వాచ్ టైమ్ అవర్స్ మీకు చూపిస్తాను. వాచ్ టైమ్ అవర్స్ అయితే ఒక వీడియోకి 17 అవర్స్ అంటే 17 గంటలు ఒక వీడియోకి వచ్చినాయి. ఇంకొక వీడియోకి 16.7 అవర్స్ వచ్చేసింది. ఇంకొకటి 11.0 అవర్స్ వచ్చేసింది. మిగతా అయితే కొంచెం 3 అవర్స్ 4 అవర్స్ అలా వచ్చేసినాయి. చూడండి, మీకు స్క్రోల్ చేస్తున్నాను, మీరు చూడండి. అలా పైకి ఒక్కొక్క స్క్రోల్ చేసేసాను. ఇంకా మిగతావి అయితే ఇంకా సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే 93 వచ్చేసినారని మీకు ఈ వీడియో వల్ల ఇక్కడున్న కనిపిస్తున్న వీడియో వల్ల ఆ సబ్స్క్రైబర్స్ వచ్చారని మీకు దీంట్లో చూపిస్తుంది నాకు ఈ యాప్లో అనేది. కంటెంట్ అంటే ఇంకా వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్ని వ్యూస్ పోయినాయి, ఇంకా అన్ని దీంట్లో చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్క్రోల్ చేస్తున్నాను పైకి. అయితే నేనైతే ఇక్కడ ఛానల్ పేజెస్ ఎవరెవరు నా ఛానల్ ఎక్కడెక్కడ చూశారనేది మీకు దీంట్లో చూపిస్తుంది. షార్ట్ వీడియోస్ ఇంకా లాంగ్ వీడియోస్ అన్నీ కూడా దీంట్లో చూపిస్తుంది. పైకి స్క్రోల్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడ చూడండి, నా ఛానల్ పేజెస్ ఒక స్క్రోల్ చేసి మీకు చూపిస్తున్న ఆడియన్స్ ఎలా వచ్చారనేది. కొత్త 2.3K వ్యూస్ అయితే రీసెంట్గా వచ్చేసినాయి నాకు, షార్ట్స్ అన్నీ కలిపి. 1K వ్యూస్ 658 ఇలా ఒక్కొక్క దానికి వచ్చేసినాయి. మీకు రీసెంట్ వ్యూస్ చూపిస్తుంది. వన్ డే బ్యాక్ ఇది. ఇంకా చూడండి 304, 82 ఇలా ఒక్కొక్కలాగా వచ్చేసినాయి. ఇంకొకటి పక్కన చూపిస్తాను. 28.9K అంటే నా మొత్తం వ్యూస్ అన్నీ చూసినా చూపిస్తుంది.
మిస్టర్ బీట్ ఒక వీడియో నేను చేశాను, అది 3.1K వ్యూస్ పోయింది. ఇది ఆశ్చర్యం, నేను అసలు అనుకోలేదు అన్న వ్యూస్ వస్తాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మిగతా 2.61K చాలా బాగానే పోతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యం 1K దాకా పోతున్నాడే, నేను అసలు ఆశ్చర్యపోతున్నాను. నా వీడియోస్ అంతమందికి ఇష్టపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇదైతే క్లిక్ ఇంప్రెషన్ త్రోట్ అనమాట. అంటే నా వీడియోస్ మొత్తం అయితే చూడడం లేదు, కొంచెం ఒక 2%, 3% అలా చూస్తున్నారు. ఇంకా యావరేజ్ అయితే 1 minute 40 seconds చూస్తున్నారు. అంటే ఎక్కువసేపు చూడడం లేదు. అంటే నా వాయిస్ వల్ల మరి ఏమో అది నాకైతే తెలియదు. చూడండి ఫ్రెండ్, ఎక్కువ ఎలా చూస్తారనేది చూపిస్తుంది. డివైస్ టైప్ మొబైల్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్లెట్, ఏజ్ ఎంత, ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, మేల్, ఫీమేల్, జియోగ్రఫీ అంటే ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే ఆశ్చర్యమే, నేను అసలు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళైతే చూస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఛానల్ అంతవరకు అయితే పోయిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యూఏఈ వాళ్ళకు కూడా పోయింది, అంటే దుబాయ్ వాళ్ళకు కూడా పోయింది నా ఛానల్. అసలు ఇట్స్ మిరాకిల్, అంతలాగా పోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఫ్రెండ్, దీంట్లో A to Z మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఎలా ఉన్నాయి దీంట్లో చూపించాను మీకు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. అలాగే చూడండి మీరు ఈ వీడియోని. ఇంకోటి ఉంది, చాలా చూపిస్తాను. బ్యాక్ వచ్చి మళ్ళీ వచ్చేసాను 1 second వల్ల. చూడండి, ఇంకా ఇదైతే ఆల్ అనలిటిక్స్ అచీవ్మెంట్స్, కామెంట్స్ అన్నీ చూపిస్తారు. కామెంట్స్ ఎవరు ఎలా చేశారనేది దీంట్లో చూపిస్తుంది. అనలిటిక్స్ అంటే వీక్లీ, ఒక వారానికి నీకు కామెంట్స్ అన్నీ వచ్చాయని ఒకేసారి దీంట్లో చూపిస్తుంది. మెసేజ్ డైలీ వచ్చేస్తుంది. అచీవ్మెంట్స్ అంటే 2000 వ్యూస్ వచ్చేసాయని ఒక్కరోజులోనే చూపిస్తుంది. కామెంట్స్ ఇంకా మొత్తం కామెంట్స్ ఇక్కడ చూపిస్తుంది. చూశారు ఫ్రెండ్స్. ఇంకా టైప్, విజిబిలిటీ, వ్యూవర్స్ ఎలా ఉన్నారని దీంట్లో చూపిస్తుంది. దాంతోపాటు ఇంకా ఓవర్ వ్యూ అయితే 9 hours కంటెంట్. ఇంకా చూశారుగా ఫ్రెండ్స్, ఎక్కువ చూస్తున్నారని దీంట్లో చూపిస్తుంది. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి దాంతోపాటు ఇంకా ఉన్నాయి, మీకు చెప్తాను. ఇంకా మెంబర్షిప్, ఇంకా సూపర్ స్టార్స్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మనకి ఇంకా ఇప్పుడే రావు. ఇంకా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఇంకా లైక్లు అన్నీ ఎక్కువ వచ్చినప్పుడు అవి మనకి అవైలబుల్గా, మనం అవర్లకి అవైలబుల్ అవుతాము. ఇంకా 3000 hours 3 million వ్యూస్ వచ్చినట్లయితే మనం ఇప్పుడు యూట్యూబ్ కంపెనీకి ఎలిజిబుల్ అవుతాం మానిటైజేషన్కి. అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం. ఇంకా దీని కింద కూడా చాలా ఉన్నాయి. హార్ట్స్, ఫీడ్స్, యాడ్స్. ఎలిజిబుల్ కావాలంటే సబ్స్క్రైబర్స్ ఇంకా కావాలి. నాకైతే ఇప్పుడు 324 సబ్స్క్రైబర్స్ ఉన్నారు 1000కి అయితే. ఇది వేరే, ఇది 4000 వాచ్ టైమ్ అవర్స్కి 10 million వ్యూస్ రావాలి. ఈ రెండు కంప్లీట్ కావాలంటే చాలా టైం పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి మీకు దీంట్లో అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. నేనైతే మీకు ఏ యాప్ ఎక్కించుకోవాలి, ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అనేది, ఏ యాప్ ఎక్కించుకొని ఏ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలో మీకు క్లియర్గా చేసేసాను నేనైతే క్లియర్గా. మీరు ఖచ్చితంగా ఆ యాప్ ఎక్కించుకొని ఖచ్చితంగా సెట్టింగ్స్ ఆన్ చేసుకొని హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇవ్వకపోతే మీ వీడియోస్ ఇంకా ఎవరికి వెళ్ళవు. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం లేకపోతే ఖచ్చితంగా మీరు ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివి ఇంకా చాలా చెప్పాలంటే మీరు ఇంకా నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా నాకు చాలా ఉన్నాయి, అది చెప్తాను మీకు. కొత్తగా ఏ అప్డేట్ వచ్చినా నేనైతే మీకు ఫస్ట్గా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతోపాటు ఈ ఛానల్ కూడా ఫాలో చేయండి.